భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి సిలబస్ అనేది చేంజ్ కాబోతోంది. మరి మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ ఉండేది. మరి ఈ విద్యా సంవత్సరం అనగా 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతికి కూడా సిబిఎస్ఈ సిలబస్ అనేది రాబోతోంది. మరి భారతదేశ వ్యాప్తంగా ఎన్సీఆర్టీ ఏదైతే మ్యాథమెటిక్స్ ను అమలు చేస్తున్నటువంటి సిలబస్ ఉందో అదే సిలబస్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు రాబోతోంది. కాబట్టి అంటే కేవలం మ్యాథమెటిక్సే కాదు, ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ లో మరి ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉండబోతోంది. మరి మనం ఈ వీడియోలో 10వ తరగతి మ్యాథమెటిక్స్ కు సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో ఏం సిలబస్ ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఈ 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతికి వెళ్తున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు నేను చెప్పబోయే సిలబస్ ను చదవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పటికే 9వ తరగతిలో వారు మ్యాథమెటిక్స్ లో చూసే ఉంటారు. సెమ్ 1, సెమ్ 2 అంటూ 2 టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మరి అందులో ఉన్న సిలబస్ ని వారు 9వ తరగతిలో మరి చదవడం జరిగింది. సెమ్ 1 సిలబస్ మొత్తం SA1 పరీక్ష వరకు, సెమ్ 2 సిలబస్ ని మొత్తం SA2 పరీక్ష వరకు మరి ఆ పరీక్షలో నిర్వహించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు 10వ తరగతిలో కూడా సేమ్ అలాగే టోటల్ సిలబస్ ను 2 సెమ్లుగా డివైడ్ చేసే అవకాశం ఉంది. అందులో కూడా అంటే ఇప్పుడు 10వ తరగతిలో కూడా సెమ్ 1, సెమ్ 2 అంటూ 2 టెక్స్ట్ బుక్లు రాబోతున్నాయి. మొత్తం మ్యాథమెటిక్స్ లో 14 చాప్టర్లు ఉంటాయి. అందులో సెమ్ 1 ఫస్ట్ టెక్స్ట్ బుక్ లో 7 చాప్టర్లు, దాంతో పాటు ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్, తర్వాత సెకండ్ టెక్స్ట్ బుక్ లో కూడా మరో 7 చాప్టర్లు, దాంతో పాటు మ్యాథమెటిక్స్ కు సంబంధించి అనెక్సర్స్ అనేవి ఉండే అవకాశం ఉంది. ఎలాగైతే 9వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయో అదే విధంగా 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో కూడా లాస్ట్ లో మరి ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అని లేదా అనెక్సర్స్ అని మరి అడిషనల్ కంటెంట్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో కూడా అదే విధంగా టోటల్ గా 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సెమ్ 1, సెమ్ 2 అని. సెమ్ 1 లో 7 చాప్టర్లు, తర్వాత సెమ్ 2 లో కూడా 7 చాప్టర్లు ఉండే అవకాశం ఉంది. మరి ఈ 10వ తరగతి సిబిఎస్ఈ సిలబస్ మ్యాథమెటిక్స్ కు సంబంధించి ఏమేం టాపిక్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించిన వివరాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటగా మరి 10వ తరగతి మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే రియల్ నంబర్స్. మరి ఈ రియల్ నంబర్స్ లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ రియల్ నంబర్స్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ ఉంటుంది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది ఉంటుంది. తర్వాత రివిజిటింగ్ ఇర్రేషనల్ నంబర్స్ అంటూ ఉంది. ఫైనల్ గా సమ్మరీ అనేది 1.4 గా ఇవ్వడం జరిగింది. మరి ఈ 4 టాపిక్స్ మనకు రియల్ నంబర్స్ లో ఉంటాయి. ఇక్కడ టాపిక్స్ చిన్నగా కనిపించినా కూడా మరి అందులో కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి గత సంవత్సరం కూడా ఫస్ట్ చాప్టర్ మరి రియల్ నంబర్స్ ఉన్నింది, కానీ సెకండ్ చాప్టర్ గత సంవత్సరంలో సెట్స్ ఉండేది. ఇప్పుడు మరి సిబిఎస్ఈ సిలబస్ లో సెట్స్ అనే చాప్టరే లేదు, దాని ప్లేస్ లో సెకండ్ చాప్టర్ అనేది పాలినోమియల్స్ గా ఇవ్వడం జరిగింది. మరి పాలినోమియల్స్ లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ చూస్తే ఫస్ట్ ఇంట్రడక్షన్ టు పాలినోమియల్స్, దాని తర్వాత జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్, దాని తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎ పాలినోమియల్, తర్వాత ఈ చాప్టర్ కు సంబంధించినటువంటి సమ్మరీని లాస్ట్ టాపిక్ గా ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ చాప్టర్. తర్వాత థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్ లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ చూస్తే ఇంట్రడక్షన్, గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, ఆల్జిబ్రిక్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇందులో మరలా సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత సమ్మరీ అంటూ ఇవ్వడం జరిగింది. మరి ఈ చాప్టర్ లో గ్రాఫ్స్ అనేవి ఉండే అవకాశం ఉంది. పాలినోమియల్స్ లో కూడా గ్రాఫ్స్ ఉంటాయి, అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లో కూడా గ్రాఫ్స్ అనేవి ఉంటాయి. మరి 10వ తరగతి పరీక్షలో గ్రాఫ్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. మరి ఆ క్వశ్చన్ లో చాయిస్ ప్రకారం 2 గ్రాఫ్స్ ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ 4th చాప్టర్ చూసినట్టయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ చూస్తే ఇంట్రడక్షన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సొల్యూషన్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్, నేచర్ ఆఫ్ రూట్స్, సమ్మరీ. ఇవి 4th చాప్టర్ లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. ఇక 5th చాప్టర్ చూస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో ఇంట్రడక్షన్, తర్వాత అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, nth term of an arithmetic progression,
సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సమ్మరీ అంటూ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో సబ్ టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ 6th చాప్టర్ ట్రయాంగిల్స్. ఇందులో సబ్ టాపిక్స్ చూసినట్లయితే ఇంట్రడక్షన్, సిమిలర్ ఫిగర్స్, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ సమ్మరీ. మరి గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి వారికి సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ ఉండేది. ఇప్పుడు సిబిఎస్ఈ లో సిమిలర్ ట్రయాంగిల్స్ అని కాకుండా ట్రయాంగిల్స్ అనే చాప్టర్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక 7వ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ చూసినట్లయితే ఇంట్రడక్షన్, డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా సమ్మరీ అంటూ టోటల్ గా కోఆర్డినేట్ జామెట్రీలో సబ్ టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 7 చాప్టర్లు కలిసి మరి సెమ్ 1 అనే టెక్స్ట్ బుక్ లో ఉండబోతున్నాయి. దీనికి మనకు అనెక్సర్ అనేది సపరేట్ గా యాడ్ కాబోతుంది. మరి ఈ 7 చాప్టర్లు సెమ్ 1 లో ఉంటే తర్వాత 8th చాప్టర్ నుంచి రాబోయే చాప్టర్స్ అన్ని కూడా నెక్స్ట్ సెమ్ 2 టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. మరి సెమ్ 2 టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి చాప్టర్స్, వాటిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫస్ట్ అంటే 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ. దీంట్లో సబ్ టాపిక్స్ ఇంట్రడక్షన్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ సమ్మరీ. ఇది ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. నెక్స్ట్ 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. గత సంవత్సరం 10వ తరగతి వారికి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్స్ ఏముండేది, ఇప్పుడు కూడా అలాగే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అని ఇవ్వడం జరిగింది. మరి ఈ 9th చాప్టర్ లో సబ్ టాపిక్స్ చూసినట్లయితే హైట్స్ అండ్ డిస్టెన్సెస్, తర్వాత సమ్మరీ అంటూ మనకు 9th చాప్టర్ లో టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ 10వ చాప్టర్ సర్కిల్స్. మరి దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ చూస్తే ఇంట్రడక్షన్, టాంజెంట్స్ టు ఏ సర్కిల్, నంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఏ సర్కిల్ సమ్మరీ అంటూ ఇవ్వడం జరిగింది. అదే గత సంవత్సరంలో 10వ తరగతి సిలబస్ లో చూస్తే మనకు సీకెంట్స్ అండ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అంటూ ఒక చాప్టర్ ఉండేది. మరి ఇక్కడ మనం ప్రస్తుతం సిబిఎస్ఈ సిలబస్ లో చూస్తే సర్కిల్స్ అనే చాప్టర్ ఉంది. దీంట్లోనే మనం టాంజెంట్స్ గురించి చదవబోతున్నాం. ఇక నెక్స్ట్ 11th చాప్టర్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఇందులో సబ్ టాపిక్స్ చూస్తే ఏరియాస్ ఆఫ్ సెక్టర్ అండ్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ సమ్మరీ. నెక్స్ట్ 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇందులో సబ్ టాపిక్స్ చూస్తే ఇంట్రడక్షన్, సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్, వాల్యూమ్ ఆఫ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ సమ్మరీ అంటూ 12th చాప్టర్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో మనకు మెన్సురేషన్ అనే చాప్టర్ ఉండేది, ఇక్కడ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ ఉంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఇందులో సబ్ టాపిక్స్ చూస్తే ఇంట్రడక్షన్, మీన్ ఆఫ్ గ్రూప్ డేటా, మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా, మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా సమ్మరీ. మీన్, మీడియన్, మోడ్ అనేవి కామన్ గా ఉన్నాయి. మరి వీటిని స్టాటిస్టిక్స్ లో మనం చదవబోతున్నాం. ఇక ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో సబ్ టాపిక్స్ చూస్తే ప్రాబబిలిటీ ఏ థియరిటికల్ అప్రోచ్ సమ్మరీ అంటూ 14 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. మరి 8th చాప్టర్ నుంచి 14th చాప్టర్ వరకు సెమ్ 2 టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ నుంచి 7th చాప్టర్ వరకు సెమ్ 1 టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. మరి వాటికి అదనంగా సెమ్ 1 టెక్స్ట్ బుక్ లో అపెండిక్స్ A1 ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటే సెమ్ 2 టెక్స్ట్ బుక్ లో అపెండిక్స్ A2 మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది మనకు లాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సెమ్ 1, సెమ్ 2 అనే టెక్స్ట్ బుక్స్ ఈ విధంగా మరి డివైడ్ చేసి రావడం జరుగుతుంది. ఎన్సీఆర్టీలో టోటల్ గా అన్ని కలిపి 14 చాప్టర్స్ ఇచ్చారు. లాస్ట్ లో మనకు అనెక్సర్స్ అనేది ఇవ్వడాన్ని గమనించవచ్చు. ఇది మరి ఈ 2024-25 సంవత్సరంలో మ్యాథమెటిక్స్ 10వ తరగతి మ్యాథమెటిక్స్ లో మనం చదవబోయే చాప్టర్స్ అండ్ దెన్ సిలబస్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇక రాబోయే విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదవబోయే విద్యార్థుల కోసం మరి మన భాస్కర్స్ ఏరియా ద్వారా అందులో ఉన్నటువంటి సిలబస్ ను మరి డిస్కస్ చేయడం, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ ను కూడా చేయడం జరుగుతుంది. మరి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు మ్యాథమెటిక్స్ కు సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని కూడా వినాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.